దయా సిస్టర్. రోడ్లో ఈవిడికి ఒక వాలెట్ దొరికింది. అందులో మీ డూప్లికేట్ ఐడి, లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. ఎవరి దగ్గర ఏ పర్స్ ఉందో వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు సచిన్ ఏమంటున్నాడంటే దయా వదిన ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చని. పక్కింట్లో తన ఫోటో ఉంది సార్. సార్ ఆ ఫోటోకి చాలా రంధ్రాలు ఉన్నాయి సార్. ఎందుకు ఏసీపీ సార్ డూప్లికేట్ ఐడి తయారు చేసావు? ఈ రౌడీగాడే చెప్పాడు నువ్వే ఏసీపీ సార్ ఐడిని నకిలీగా తయారు చేసావని. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కేసు అయ్యింది వాళ్ళ వల్లే. కేసు ఇంకా పూర్తి కాలేదు. నాకు తెలిసిన వరకు ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు. విశాల్, పిన్ని అమెరికాకు వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది కదా. ఆడుతుంది. ఆ తర్వాత ఇండియా 2 సంవత్సరాలకి తిరిగి రారు. అది నిజమే. శ్వేత, ఉదయం 4 గంటలు అయిపోయింది. నాకు బాగా నిద్ర వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటానే. నేను వెళ్ళి పిల్లని చూసి వస్తాను. సరే. విశాల్, 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 పిల్లలు రూమ్ లో లేరు. మన పిల్లలు రూమ్ లో లేరు. రక్తం చూడండి. ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? విశాల్, నా బిడ్డకి ఏం జరగకూడదు. రూమ్ లో ఉన్న సామాన్లు ఇలా అయిపోయాయేంటి? పద లోపలికి వెళ్ళి చూద్దాం. కుష్, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? కుష్ ఎక్కడున్నారు? ఓ గాడ్, ఇప్పుడు ఏం చేయాలి విశాల్? పద వెళ్ళి కిచెన్ లో చూద్దాం. రండి వెళ్దాం. నేహా, నేహా, కోయిష్. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా, జోరు జోరుగా, భలే జోరు జోరుగా. నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు చాలా లేట్ అయిపోయింది తెలుసా. ఏయ్ పప్పు, ఏదో నువ్వు మొదటిసారి లేట్ అవుతున్నట్టు, నేను మొదటిసారి నీకు లిఫ్ట్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావే. అరే అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాను కదా. మోస్ట్ వెల్కమ్. నేను ఒంటరిగా ఉంటున్నాను కదా, అందుకోసం నేనే టీ వేసుకోవాలి, నేనే బట్టలు ఐరన్ చేసుకోవాలి. అందుకోసమే అప్పుడప్పుడు లేట్ అయిపోతుంది. ఇదిగో ఇలా చూడు, నువ్వేం కంగారు పడుకో. నీకంటూ ఒకటి పుట్టే ఉంటుంది. తను అందంగా ఉంటుంది, నాకు చెల్లెలు అవుతుంది. మా రాణి అమ్మ నీ కోసం చాలా మంది అమ్మాయిల్ని వెతుకుతుందయ్యా. ఒక నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఫేమస్ యంగ్ రిపోర్టర్ పప్పట్లాల్ స్పీకింగ్. ఏంటి? లేదు లేదు, ఇప్పుడే వస్తున్నాను. చూడి, త్వరగా సిఐడి బ్యూరోకి వెళ్ళాలి. సిఐడి దగ్గరికా? ఏమైంది? అరే వెళ్ళే దారిలో అన్ని చెప్తాను, వెళ్ళు. త్వరగానే వెళ్తాను, కానీ వెళ్ళడానికి నాకు దారి తెలియదు కదా, ఏం చేయను? అరే నువ్వు బండి నడుపు, నేను దారి చెప్తాను. ముందు U-turn తీ. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అనుకున్న చోట కారు తిప్పమంటే ఎలా తిప్పను? అరే వేగంగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఓరే నాయనో, అప్పడంలా నా ఒళ్ళంతా నుజ్జు నుజ్జు చేసేలా ఉన్నావే. మళ్ళీ కేసు ప్రారంభం అవుద్దంటే అర్థం ఏంటి? ఏసీపీ సార్, నాకు ఓ విషయం తెలియాలి. ఆ రాస్కల్ పక్కింటిలో టప్పు నాన్నగారి ఫోటోకి అసలు మేకులు ఎవరు కొట్టారు? మీరు దిగులు పడకండి, మీరు దాని గురించి బాధపడకండి, మేము దాన్ని కనిపెడతాం. మీ భర్త జటాలాల్ యొక్క ఫోటో ఉన్న ప్లేస్ ఎవరిది, దాని మీద టార్చ్ ఎవరు కొట్టారో నేను కనిపెడతా. థ్యాంక్ యూ. నాకు నిజంగానే మీపై నమ్మకం ఉంది. నేను మీతో రావచ్చా? ప్లీజ్. అరే దయ సిస్టర్, మీరు దిగులు పడకండి. చేటాలాల్కి ఏమి జరగదు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. అది మాత్రమే కాకుండా టప్పు వాళ్ళ నాన్నగారికి తినడానికి ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఆయన పాప ఆకలితో ఉంటారు. ప్లీజ్ మీరు వెళ్ళండి. అరే అసలు టప్పు నాన్నగారు భోంచేశారా లేదా అని ఏమీ తెలియటం లేదే. అయ్యో, బాగా లేట్ అయింది. సరే, ఆ వ్యక్తి ఎవరో మీరందరూ కనిపెట్టండి. నేను వెళ్ళొస్తాను. సరేనా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. కనిపెట్టండి, వస్తాను. సరే సరే, మర్చిపోవద్దు. జై హింద్. సరే వెళ్ళొస్తాను. ఎవరయ్యా అది? తనకి ఎంత పౌరుండాలి? మా జేఠాజీని హత్య చేయాలనుకోవడానికి ఎంత ధైర్యం? నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నెమ్మదిగా ఉండు సోడి, ఇది సిఐడి బ్యూరో. సారీ సిఐడి టీమ్. ఒక్క నిమిషం ఆగండి. అవును, మీరందరూ ఎవరు? సార్, మై సెల్ఫ్, ఫేమస్ న్యూస్ పేపర్ తుఫాన్ ఎక్స్ప్రెస్, అందులో ఫేమస్ రిపోర్టర్ పప్పట్లాల్. తర్వాత వీడు. నా పేరు రోషన్ సింగ్ సిసోడి. గోకుల్ నామ్ లో నాకు ఒక గ్యారేజ్ ఉంది. సిఐడి సార్.
గోకుల్ధామ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. నాకు ఇప్పుడే తెలిసింది చేతాలాల్ని ఎవరో చంపబోతున్నారని. నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి ప్లీజ్ సార్, మీరే ఏదో ఒకటి చేయాలి. ఓసారి ఇలా చూడండి, జేఠాలాల్ గురించి ఇన్వెస్టిగేషన్ కేసు ఇంకా జరుగుతూనే ఉంది. వీటన్నిటికీ కారణం ఎవరో త్వరలోనే కనిపెడతాం. అలాగే, త్వరగా. సార్, ఒకవేళ మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఈ కేసులో మేము మీకు సహాయం చేయొచ్చు కదా, ఎందుకంటే మై స్పెషల్ ఎడిషన్ ఈ క్రైమ్ రిపోర్టింగ్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్. సార్, చిన్నప్పటి నుంచి నాకు ఇదొక కళ సార్. సిఐడి టీంతో కలిసి ఏదో ఒక కేసుని సాల్వ్ చేయాలి అని. ఇప్పుడు నా కళ నెరవేరబోతుందని తలుచుకుంటే సంతోషంగా ఉంది. ప్లీజ్ నా కళని నెరవేర్చండి సార్, ప్లీజ్. అదే మేము ఉన్నాం కదా, మీ ప్రాణాలు ఎందుకు ప్రమాదంలో ఉండాలి? సోడి నువ్వు ఎందుకు దిగులు పడకు. ఈ కేసు సాల్వ్ అయిన వెంటనే నేను నా తుఫాన్ ఎక్స్ప్రెస్లో వీళ్ళందరి గురించి ఒక అద్భుతమైన ఆర్టికల్ని కలర్ ఫోటోతో రాస్తాను. హలో, హత్య? సరే, నేను చూసుకుంటాను, ఉంటాను. ఎవరిని సార్ ఎవరు హత్య సార్? చేసింది? ఎవరిని హత్య ఒక చేశారు? నిమిషం, టెన్షన్ అవ్వకండి, అంతా మేము చూసుకుంటాం, సరేనా? ఒక అమ్మాయిని చంపేశారు సార్. ఏ గుర్తును చూసారా అభిజిత్? చాలా దారుణంగా చంపేశారయ్యా. చాలా కరెక్ట్. హంతకుడు ఈ అమ్మాయి గొంతు నలపడానికి చాలా సన్నటి వైన్ ఉపయోగించాడు అనుకుంటాను. ఇంకా శరీరంలో ఇంకెక్కడా గాయం లేనట్టు అనిపిస్తోంది. లేదు సార్, లేదు. అలా చూడండి సార్, ఆ చెప్పులు పూర్తిగా ఎండిపోయి శుభ్రంగా ఉన్నాయి కదా, కానీ నిన్న రాత్రి బాగా వర్షం పడింది సార్. అయితే ఈ అమ్మాయిని ఇంకెక్కడో చంపి శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సార్, యాక్చువల్లీ నేరస్తుడు హత్య చేసినప్పుడు బాడీని అడవిలోకి గానీ ఎవరూ లేని చోటికి తీసుకువెళ్ళాలి. కానీ ఈ హంతకుడు వేరే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు. అది కూడా కావాలని, వీళ్ళని పగ తీర్చుకోవడానికి, ఇంకా విశాల్ ఇంకా శ్వేతాని పగ తీర్చుకోవడానికి. అవును సార్, అందుకే వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం. సార్, మా పిల్లలు దొరుకుతారు కదా సార్? మీరేం దిగులు పడకండి, వీలైనంత తొందరగా మేము కనిపెడతాం. తర్వాత ఇందాక చెప్తూ ఉన్నారు మీరు ఆ లేడీ ఎవరో మీకు తెలీదు అని. అవును సార్. మీరు ఒకటి కొంతసార్లు ఆలోచించండి. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీరు ఇక్కడ బిల్డింగ్ పక్కన, చుట్టుపక్కల ఎక్కడైనా, లేదంటే మార్కెట్లో? లేదు సార్. సార్, నన్ను ఎవరు మొహం చూసినా అంత త్వరలో మర్చిపోను సార్. సార్, నాకు పూర్తి నమ్మకం ఉంది, అమ్మాయిని నా జీవితంలో చూసిందే లేదు. అవును సార్, ఈ అమ్మాయిని మేము ఎప్పుడు చూసింది లేదు. వాళ్ళ దగ్గర మొబైల్ కానీ ఐడి కానీ ఏది లేదు, లేదంటే కనిపెట్టచ్చు. అరే, ఆవిడ చచ్చిపోయింది కదా, ఆవిడ కోసం ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఈ ఆతృత నా పిల్లల్ని వెతకడంలో చూపిస్తే వాళ్ళు వెంటనే దొరుకుతారు. నా పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఏమీ తెలియలేదు. వాళ్ళకి ఏదైనా జరిగితే. ఏం కాదు, ధైర్యంగా ఉంటూ. సారీ సార్, వాళ్ళు కనిపించకుండా పోయింది, తట్టుకోలేకపోతున్నాం. అందుకే సార్ ఇలా. ఆవిడ బాధ మాకు అర్థం అవుతోంది. మా ఆఫీసర్ ఒకరు చుట్టుపక్కల మొత్తం గాలిస్తున్నారు. ఒకవేళ హంతకుడు మీ బిడ్డల్ని ఎత్తుకుపోయి ఉంటే గనక చుట్టుపక్కల ఎవరైనా చూసుంటారు. అవును, మీ పిల్లల వయసు ఎంత? సార్, నా కొడుక్కి 7 ఏళ్ళు, ఇంకా నా కూతురికి 6 ఏళ్ళు సార్. ఇంత చిన్న పిల్లల్ని మీరు ఇంట్లో ఒంటరిగానే వదిలేశారు? శ్వేత వదిన అమెరికా నుండి వచ్చారు సార్. వాళ్ళని వదలడానికి మేము వెళ్ళాం సార్. ఐసి. ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఈ పని ఎవరు చేసుంటారు? లేదు సార్, ఎలాంటి అనుమానం లేదు. ఎవరితోనూ మాకు శత్రుత్వం లేదు సార్. అది ఎవరో ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడైనా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో బలవంతం చేసినట్టు ఆనవాళ్ళు కనిపించట్లా. ఆ వ్యక్తి దగ్గర మీ ఇంటి తాళం ఉండుండాలి. మా ఇంట్లో తాళాలు ఇంకెవరి దగ్గర ఉండవు. మీ ఇంటి పని వాళ్ళ దగ్గర కూడా లేదా? లేదు. అభిజిత్, సార్, పిల్లల రూముల్ని ఒకసారి చెక్ చేస్తే బాగుండి అనిపిస్తోంది. వద్దు ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. సరే సార్. అభిజిత్, ఈ బెడ్షీట్ మీద రక్తపు మరక అంటుంది చూడు, దీన్ని మనం ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం. పక్కనే ఉన్న ఫింగర్ ప్రింట్స్ను కూడా నేను సేకరిస్తాను. సార్, ఒకవేళ ఈ రక్తం పిల్లలది కాదుగా? నాకు అదే అనిపిస్తోంది. ఎందుకంటే డెడ్ బాడీ కిచెన్లో ఉంది. తర్వాత కిచెన్ నుంచి ఇక్కడ వరకు ఒక రక్తపు చుక్క కూడా లేదు. ఈ బెడ్షీట్లో ఉన్నటువంటి రక్తపు మరకలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఈ రక్తం ఎవరిదో గాని వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. సార్, నేను పక్కింటి వాళ్ళ దగ్గర విచారించాను. ఎవరు ఏది వినలేదు, ఏది చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. సరే, పర్వాలేదు. ఈ సమయం యొక్క ఆనవాళ్ళు గనక తెలిసిందంటే ఆ తర్వాత విషయాలు వాటంతట అవే బయటకు వస్తాయి. రండి. సార్, ఇతని పేరు గగన్.
మిస్సింగ్ పర్సన్ బ్యూరో అట్కల్ ఇతని నంబర్ ఇచ్చారు. సార్ మనకు దొరికిన బాడీ ఉంది కదా, అది ఇతని భార్య సృష్టిది. ఇదంతా ఏంటి సార్? ఎవరు సార్ నా భార్యని చంపేది? ఇలా చూడండి, అది కనిపెట్టడానికి మేమందరం ట్రై చేస్తున్నాం. మీ భార్య బాడీ వీళ్ళింట్లో మాకు దొరికింది. ఏంటి? అయితే దాని అర్థం నా భార్యని వాళ్ళ చంపారా? అరే మేమెందుకు చెప్పుతావు? మీ ఆవిడెవరో మాకు అసలు తెలియదు. అరే వాళ్ళని కాదు, ఇతను ఎవరో కూడా మాకు తెలియదు సార్. అవును ఖచ్చితంగా. ఒక్క నిమిషం గగన్ సార్, మీకు వీళ్ళు తెలుసా? తెలీదు సార్. చూసారా సార్? సార్ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మరి మేమెందుకు వాళ్ళని చంపబోతున్నాం? ఒకవేళ మీ భార్యకి ఈవిడ తెలిసి ఉండొచ్చుగా. లేదు సార్, సృష్టి అన్ని ఫ్రెండ్స్ని అన్ని రిలేషన్స్ని నాకు తెలుసు సార్. ఆమెకి ఇతన్ని తెలీదు సార్. సరే, ఇంకెవరి మీద మీకు అనుమానం ఉంది? మీ భార్యని ఎవరు చంపుంటారు? తెలీదు సార్. ఆమెకి ఏ శత్రువు లేదు సార్. ఆమె ఎవరికి ఏం పాపం చేసింది సార్? సార్ నా పరిస్థితి దారుణంగా ఉంది. నాకు ఒక విషయం చెప్పండి, నా సృష్టి బాడీని ఎప్పుడు ఇస్తారు? ముందు చెప్పండి సార్. ఇలా చూడండి గగన్, మా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన వెంటనే మీ భార్య బాడీని మీకు అప్పగిస్తాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సార్ మేము కూడా వెళ్ళొచ్చా సార్? సరే, మీరు బయలుదేరండి. ఒకవేళ అవసరమైతే మేము మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. వెళ్ళండి. చాలా విచిత్రంగా ఉంది సార్. ఇద్దరికి పెద్దగా పరిచయం లేదు, అయినా గగన్ భార్య బాడీ విశాల్ ఇంట్లోకి ఎలా వచ్చింది? అవును సార్, వీళ్ళిద్దరూ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కాదు. విశాల్ ఉన్నది మాల్వీ నగర్లో, తర్వాత గగన్ సివిలైన్స్. ఆ అంతకుడు సృష్టిని చంపింది సివిలైన్స్లో అయితే అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకొకరి ఇంట్లో ఎందుకు పడేయాలి? అది కూడా ఇంకొకరి ఇంట్లో. అదే కదా, ఏదో ఒక విషయం ఇక్కడ దాక్కునుంది. ఇద్దరు కుటుంబాలకి ఒకరికొకరు బాగా తెలిసే ఉండాలి. వీళ్ళందరి జాతకాలు తీయండి త్వరగా. మీరంతా ఎవరు? సిఐడి. సిఐడినా? ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమా? గగన్ ఈ ఆఫీస్లోనే పనిచేస్తున్నారా? గగన్ కుమారా? అవును సార్, గగన్ కుమారే. అతని గురించే మాట్లాడుతున్నాం. అవును సార్, అతను ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్. కానీ విషయం ఏంటి? గగన్ భార్య సృష్టిని చంపేశారు. ఆ కేసుని మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఓ, అందుకనేనా గగన్ పనిలోకి రాలేదు? అవాకయ్యే విషయం ఏంటంటే ఆయన భార్య డెడ్ బాడీ ఇంకొకరి ఇంట్లో దొరికింది. వాళ్ళ పేరు విశాల్ ఇంకా శ్వేత. ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా మీరు? లేదు సార్. వీళ్ళు విశాల్ ఇంకా శ్వేత. గగన్తో వీళ్ళని మీరు ఎప్పుడైనా చూసుంటారా? లేదు సార్, గగన్ ఫ్రెండ్స్ అందరూ నాకు బాగా తెలుసు. కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే కొత్తగా ఉన్నారు. ఒకవేళ గగన్ తన భార్యని... సార్ మీరేమంటున్నారు? ఒకవేళ గగనే వచ్చి తన భార్యని చంపేశాడు అంటున్నారా? నేను స్ట్రాంగ్గా చెప్పలేను సార్, కానీ కొన్ని రోజులుగా ఎవరితోనో తను గంటలు కొద్ది ఫోన్లో మాట్లాడేవాడు. అంతెందుకు వాష్రూమ్లో కూడా కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. ఏంటి, వాష్రూమ్లో కూడా మాట్లాడతారా? అంతగా ముఖ్యమైన వ్యక్తి ఎవరై ఉంటారు వాళ్ళతో ఈ గగన్ మాట్లాడుతూ ఉండడానికి? అదంతా నాకు తెలియదు సార్. ఎవరైనా అమ్మాయి అయి ఉండొచ్చు. తనని చూస్తుంటే తన భార్యని... ఈ గగన్ ఫోన్ రికార్డ్స్ కావాలి సార్. మనం ఊహించింది తప్పైపోయింది సార్. ఇవి గగన్ కాల్ రికార్డ్స్. తను గంటలు గంటలు మాట్లాడింది ఒక అమ్మాయితో కాదు, మయంక్ అనే ఒక అబ్బాయితో మాట్లాడాడు. మయంక్ అయితే ప్రేమ దోమ కాదన్నమాట, ఇంకేదో విషయం ఉంది. విశాల్ ఇంకా గగన్ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? వాళ్ళిద్దరికి పరిచయం ఉందా? లేదు సార్, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. బాస్ బాస్ ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి? ఆ విశాల్ బెడ్ మీద రక్తపు మార్కని మనం చూసాం కదా, అది యాక్చువల్గా విశాల్ వాళ్ళ పిల్లలది. ఏంటి? ఇద్దరి పిల్లలదా? అవును, జస్ట్ ఒక్కటి మాత్రమే దొరికింది. ఏంటి సోలంకి, ఇంకేంటి? బాస్ ల్యాబ్ టెస్టింగ్ కి వైభవ్ వెళ్ళాడు. రిపోర్ట్ త్వరగానే వస్తుంది. సార్ పిల్లలకి ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఆ నేరస్తుని ఖచ్చితంగా పట్టుకోవాలి. అభిజిత్ హంతకుడిని పట్టుకోవడానికి మనం ఈ మయాంక్ని వెళ్ళి కలవాలి. మయాంక్ ఆ హంతకుడు మాత్రం నా చేతికి దొరికాడు. నేనేంటో వాడికి చూపిస్తాను. అయినా మనం ఇప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. మనం సిఐడి వాళ్ళతో ఉన్నాం. ఇప్పుడు ఓపికతో పాటు కొంచెం ప్రశాంతత కూడా అవసరం. ఓకే పప్పు, మనం సిఐడి వాళ్ళతో ఉన్నాం. వీళ్ళు సార్. ఏయ్ తెరవయ్యా. ఇక్కడ దయా సార్ ఉంటే ఇప్పుడే తలుపుని పగలగొట్టేవారు. ఏం చెప్తున్నారు ఫ్రెడీ అన్నయ్య? దయ వదిన అలా చేస్తుందా?
అరే దయా వదిన కాదయ్యా, దయా సార్. దయా సార్ బద్దలు కొట్టలేని తలుపులు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. నా అలాగే అనుకుంటాను. ఇదేంటి పెద్ద విషయం? నేను తలుపు బద్దలు కొడతాను. ఒక్క నిమిషం అన్నయ్య, కాస్త సైడ్కి రండి. ఒక్క నిమిషం. ఇదేంటి పెద్ద విషయం? మీరు తలుపులు బద్దలు కొడతారా? అరే సిఐడి సార్, మన పోపో గురించి మీకు తెలీదు. ఇతను గాల్లో సుడిగాల్లో తిరుగుతాడు. ఇంకా మన పోపో ఉన్నాడు చూడండి, యువకుల సంఘానికి ప్రధాన కార్యదర్శి. సోడి, నేను సీనియర్ యూత్ ఇంటర్నేషనల్ క్రైమ్ రిపోర్టర్. ఓయ్ పోపు, నువ్వు ఇంగ్లీష్ లో చెప్పావు, నేను తెలుగులో చెప్పాను. రెండు ఒకటే కదా? అదే అదే అదే. ఓకే. అదే పపట్ సార్, మీరు ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ రిపోర్టర్. సో అనవసరమైన నష్టాలు ఎవరికైనా వస్తుంది. మేము ఉన్నాం కదా, మేమే చూసుకుంటాం. తలుపు తెరుస్తాం. ఓకే, మీరు తెరవండి. ఎవరు తెరిస్తే ఏంటి, తలుపు తెరిస్తే చాలు కదా. ఎగ్జాక్ట్లీ, తెరిచింది. అదిగో తలుపులు తెరుచుకున్నాయి చూడండి. ఏయ్, ఎక్కడెక్కడ దాక్కున్నారు, బయటికి రండి. జేఠాలాల్ ఫోటో ఇక్కడ ఉంది. హే పోపు, వీళ్ళు చేటాలాల్ ఫోటోని ఇక్కడ అతికించి దాని మీద గురి చూసుకొట్టే ప్రాక్టీస్ చేస్తున్నారయ్యా. ఫ్రెడీ సార్, పంకజ్, ఇంటిని సెర్చ్ చేయండి, ఏదైనా ఆధారాలు దొరుకుతాయి. అరే చేటా బ్రో, నువ్వేమీ కంగారు పడకు. నీ ఫోటో మీద గురి చూసి దాడి చేసిన వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను. వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పిస్తాను. ఎందుకురా ఆ ఫోటో మీద గురి చూసి దాడి చేశామని వాళ్ళు అనుకోకపోతే నా పేరు మార్చేసుకుంటాను. సార్, ఫ్రెడీ, ఇక్కడ చూడండి. ఆ కమలేష్ రేపు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంటారు సార్. అయితే ఢిల్లీ వెళ్ళడానికి ప్లాన్ చేశారు. అరే ఇలా చూడన్నా, వాణ్ణి నేను ఇక్కడి నుంచి తప్పించుకోనివ్వను. సోడి, ప్రశాంతంగా ఉండు. ప్లీజ్. సరే సరే. కమలేష్, ఇటు చూడండి. మీకు ఎవరైనా కమలేష్ తెలుసా? వాడికి జేఠాలాల్ మీద వ్యతిరేకత ఏదైనా? కవిన్ సార్, ఆ జేఠాలాల్ దేవుడు మనిషి. వాడికి ఎవరికి ఎప్పుడు ఏ వ్యతిరేకత ఉండదు. చెప్పు సోడి. లేదు. లేదా? అవును, అదే మన దయా అన్నున్నారు కదా, వాళ్ళ అత్తయ్య. కాదు ఆంటీ. ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి. అయ్యో సిఐడి సార్, వాళ్ళ అత్తయ్య ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుక్కి 2 నెలల క్రితం ఒక బిడ్డ పుట్టింది. తన పేరే తమ్లేష్. పోపు, ఈ 2 నెలల బిడ్డని మన చేటా సార్ ఎందుకు కిడ్నాప్ చేయాలి? అరే నువ్వు ఉన్నావే, 2 నెలల బిడ్డ ఎలా కిడ్నాప్ చేస్తుంది? ఇప్పుడు నేను అదే కదా అంది పోపు. గుడ్ జోక్. పంకజ్, ఏదైనా దొరికిందా? అవును సార్. ఏం దొరికింది పంకజ్? సార్, ఈ నోట్ ప్యాడ్ మీద ల్యాండ్ లైన్ నంబర్ ఉంది సార్. ల్యాండ్ లైన్ నంబరా? ఏంటిది? ఇంకా సూకలేదు. అయితే ఈ నంబర్ రాసిన వారు చాలా దూరం వెళ్ళుండరు. వెంటనే ఈ నంబర్కి కాల్ చేయి. సోడి, సిఐడి వాళ్ళు అందరూ చాలా తెలివైన వారు. ఎలాగైనా ఆధారాలు వెతుకుతారు. ఈ సిఐడి టీంకి జై హింద్. హలో, ఎవరు మాట్లాడుతోంది? దోవా. ఏంటి దోమ? అయినా ఏం పేరు ఇది? అయ్యో పేరు దోమ. కూలి తీసుకుంటారు చేతులు కాళ్ళు వెనక్కొట్టడానికి. ఏం వెనక్కొట్టాలి చెప్పు. సార్, ఇతను డబ్బులు తీసుకుని గొడవలు పడే వ్యక్తి సార్. ఇంట్రెస్టింగ్. పంకజ్, ఒక పని చేయి. ఆ వ్యక్తితో పాటు ఒక మీటింగ్ ఫిక్స్ చేయి. దోమన్నయ్య, నా శత్రువు ఎముకల్ని విరగొట్టాలి. చెప్పండి, మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ అయితే మధ్యాహ్నం 2 గంటలు మడ్ హోటల్ దగ్గర. మధ్యాహ్నం 2 గంటలకా? మడ్ హోటల్ దగ్గర? మడ్ హోటల్. మీరేం దిగులు పడకండి, మీ టికెట్ మేము బుక్ చేస్తాం. సరే. ఎస్, చెప్పండి, నేను మీకు ఏం సాయం చేయాలి? ఇది గగన్ ఫోటో. ఇతను మీకు తెలుసు కదా? అవును, కొద్ది రోజుల ముందు ఆయన ఇక్కడికి వచ్చారు గోవాకి టికెట్ బుక్ చేయడానికి. కానీ మీరెందుకు ఇతన్ని విచారిస్తున్నారు? సిఐడి, ఈ గగన్ ఎవరితో గోవాకు వెళ్ళాలనుకున్నాడు? తన భార్య శ్వేతతో పాటు. శ్వేతానా? కానీ గగన్ భార్య పేరు సృష్టి కదా? లేదు సార్, మీరేదో తప్పుగా విన్నట్టున్నారు. ఇదిగో ఇది చూడండి, మిస్టర్ గగన్ ఆయనే సంతకం చేశారు. అతని పేరు కూడా ఇందులో ఉంది. గగన్ ఇంకా శ్వేత?
సార్ మిస్టర్ గగన్ అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ ఉండేవారు గోవా బుకింగ్ గురించి. కానీ సడన్గా ఇతని ఫోన్ రావడం మానేసింది. ఏమైందో తెలియదు సార్. సార్ కానీ వీళ్ళిద్దరూ తెలియనట్టు డ్రామా చేశారు సార్. నాకే అర్థం కావట్లే. సిఐడికి మిస్టర్ గగన్ ట్రిప్కి అసలు సంబంధం ఏంటి? అది మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిఐడికి అంత అర్థమైపోయింది. గగన్ ఇంకా శ్వేత. సార్ అటు చూడండి, శ్వేత మేడం బండిలో ఎక్కి వెళ్ళిపోయారు. కమాన్ త్వరగా వెళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం. ఫాలో 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 ఫాలో. సార్ ఈ శ్వేత ఎక్కడికి వెళ్తున్నారు? అది ఇప్పుడు తెలిసిపోతుంది. రైట్ రైట్. ఆపు ఆపు. శ్వేత ఆ వ్యక్తిని కలుస్తున్నారా? అది ఎవరిని చూద్దాం, ఆగు. అతను ఎవరు సార్? మొహం కనపడలేదే. అరే అయితే తను గగనే. ఓ, ఒక్క విషయం 100% కన్ఫర్మ్ సార్. వీళ్ళిద్దరూ మన దగ్గర అబద్ధం చెప్పారు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుతున్నారు సార్. అరే శ్వేత ఇప్పుడు వెళ్తున్నారు. పోనివ్వు పోనివ్వు. అరే గగన్. సార్ మీరు ఇక్కడ రండి గగన్ సార్, మిమ్మల్ని శ్వేత ఇంటికి తీసుకువెళ్తాం. సార్ నాకు కొంచెం పని ఉంది. కమాన్ కమాన్ వాంచ్, శ్వేత ఇంటికి తీసుకువెళ్ళు. బండితి. సార్ మీరు ఇక్కడ అరే అదంతా ఏం లేదు, ఫ్రెడ్డీకి ఆకలిస్తుందని చెప్పారు, అందుకే వేడి వేడి సమోసాలు తిందామని బండి ఆపాము. దారిలో నువ్వు కనిపించావు. గగన్ సార్, మేము ఏమనుకున్నామంటే మీరిద్దరికి ఒకరిని తెలియదు అని, కానీ మీరిద్దరూ చాలా మాట్లాడుతున్నారు. అయితే మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? అవును, మొత్తం తెలిసిపోయింది. నీకు ఆ శ్వేతకు ఏంటి సంబంధం? నేను శ్వేత మొదటిసారి షాపింగ్ మాల్లో కలిసాం. మేమిద్దరూ చూసిన వెంటనే ఇద్దరి మధ్య ఇష్టం ఏర్పడింది. ఓ సార్, లవ్ స్టోరీ. కానీ సార్ అప్పుడు నాకు నా సృష్టి గుర్తొచ్చింది. నేను వద్దని చెప్పాను. మేమిద్దరూ మన జీవితం గురించి ఆలోచించాలి, తప్పు చేయొద్దు అన్నాను. కానీ శ్వేత అందుకు ఒప్పుకోలేదు. అందుకనే ఆమె సృష్టిని చంపింది. సరేనా? శ్వేత చంపిదా లేదా అని నాకు తెలియదు సార్, కానీ నేను ఏది చేయలేదు సార్. శ్వేత నిన్ను కలవడానికి ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఇప్పుడు సృష్టి లేదు, అందుకోసం నన్ను పెళ్లి చేసుకోమనింది సార్. కానీ నేను కుదరదని చెప్పాను. నువ్వు నీ పిల్లల్ని భర్తని చూడాలని చెప్పాను. అందుకోసం కోపపడి వెళ్ళిపోయింది. నేను అమాయకుడు సార్. ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసిపోతుంది. నడు, నువ్వు చెప్పిన దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం అని తేలిపోతుంది. శ్వేత, తలుపు తీయండి. కమాన్. అరే శ్వేత, దివ్య ఏంటో చూడు. సార్, ఇవిడ చనిపోయారు. చనిపోయిందా? ఆఫీసర్, శ్వేత. ఉండండి ఒక నిమిషం. శ్వేతకి ఏమైంది? కంట్రోల్ చేసుకోండి విశాల్. యాక్చువల్లీ శ్వేత చనిపోయింది. సార్ శ్వేతకి ఏం కాకూడదు సార్. నన్ను వదిలి వెళ్ళకూడదు సార్. ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ లేదు సార్, శ్వేతకి ఏం కాకూడదు. ఏంటిది? ఈవిడ పెదాలు నీలిరంగులో ఉన్నాయి, చాలా విచిత్రంగా ఉంది. సార్ ఇక్కడ పక్కన ఎవరూ లేరు. ఒకవేళ ఇలా ఉండొచ్చా? శ్వేత ఆత్మహత్య చేసుకుందా ఏంటి? సార్ శ్వేత ఎందుకు సార్ సూసైడ్ చేసుకోవాలి? అది ఇప్పుడు తేలిపోతుంది. ఫ్రెడీ, నిఖిల్, ఇల్లు మొత్తం గాలించండి. విషం బాటిల్ ఎక్కడ ఉందో చూడండి. సో మిస్టర్ గగన్,
ఇప్పుడు మీరేం చెప్పబోతున్నారు? వీటన్నిటికీ వీడే కారణం. ముందు వీడి పిల్లాన్ని వీడు చంపేసి తర్వాత నా శ్వేతని చంపేస్తాడు సార్. నేను ఎవరిని చంపలేదు. మీ భార్య చనిపోయినప్పుడు నేను సిఐడి వాళ్ళతో ఉన్నాను. వీళ్ళని అడిగి చూడండి. సార్, పాయిజన్ బాటిల్ ఎక్కడ లేదు సార్. సార్, అన్ని చోట చెక్ చేశాను కానీ ఏదీ దొరకలేదు సార్. శ్వేత మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీరు ఆవిడ్ని ఏమైనా చేశారా? శ్వేత వీడిని చూడడానికి వెళ్ళిందా? కానీ ఎందుకు సార్? ఇప్పుడు అరగంట ముందు మార్కెట్లో ఈయన ఏం చెప్తున్నారంటే శ్వేత ఆయన్ని ఇష్టపడిందంట, మిమ్మల్ని వదిలేసి పెళ్లి చేసుకుందాం అనుకుందంట. వీడు చెప్పేది అబద్ధం. వీడు అబద్ధం చెప్తున్నాడు. నా శ్వేత నన్నే ప్రేమించింది. వీడి భార్యని చంపేసి మా మీద నింద వేయాలని చూస్తున్నాడు. నా శ్వేత నన్నే విశాల్, ఇక చాలు, ఆపండి. చెప్పరా, నా పిల్లలు ఎక్కడా చెప్పు. ఇలా చూడండి, నన్ను నమ్మండి. నాకు ఏది తెలియదు. మీరు మీ భార్యని కోల్పోయినట్టు నేను నా భార్యని కోల్పోయాను. ఈ కేసు ఎందుకో ఇంతలా సాగతీస్తోంది. బహుశా శ్వేత స్లో పాయిజన్ తినుంటుందా గగన్ని మీట్ అవ్వడానికి ముందు? ఓ పని చేయండి, బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. ఈ ఇంటిని పూర్తిగా సోదా చేయాలి. యా ఇట్ వాస్ వండర్ఫుల్. నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. అలాగా, నేనుండి ఎగతాళి చేసే అలవాటు పోలేదు. ఏంటి, సాయంత్రమా? ఖచ్చితంగా కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? సార్, ఎవరిని చూడాలని మాట్లాడుతున్నారు? నాకు చెప్పండి సార్. సునీల్, నీకు నేను తర్వాత కాల్ చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. వచ్చేసారా? శ్వేతకి విషం ఎప్పుడు ఇవ్వబడింది? 2-3 గంటల క్రితం. అయితే శ్వేత గగన్ని కలవడానికి ముందు. బాస్, ఒక గుడ్ న్యూస్. ఏంటి? క్రైమ్ స్పాట్లో ఇంత రక్తాన్ని చూసిన తరువాత పిల్లలకి ఏదైనా జరుగుంటుందేమో అని భయపడ్డాం. కానీ థ్యాంక్ గాడ్ మనం ఆలోచించింది చాలా తప్పు. యాక్చువల్గా ఈ రక్తం డైల్యూటెడ్. డైల్యూటెడ్ అంటే? అదేంటంటే బాస్, ఈ రక్తంలో ఒక కెమికల్ని కలిపారు. కానీ రక్తం శాతం మాత్రం చాలా తక్కువ. రక్తం శాతం చాలా తక్కువ ఉందా? అంటే పిల్లలకి ఏమీ కాలేదు. థ్యాంక్ గాడ్. బాస్, రక్తం శాతం ఎంత ఉందంటే ఒక మనిషికి బ్లడ్ టెస్ట్కి సేకరిస్తామే అంత మోతాదే ఉంది. ఏంటి, అంతే ఉందా? అవును. ఒకవేళ పిల్లలకి బ్లడ్ టెస్ట్ ఏమైనా జరుగుంటుందా? అంటే బ్లడ్ టెస్ట్కి తీసిన రక్తాన్నే ఆ హంతకుడు దొంగతనం చేసి ఉండాలి. ఉండుండొచ్చు. సచిన్, విశాల్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎస్ సార్. హలో విశాల్. సరే, ఒక విషయం చెప్పండి. రీసెంట్గా మీ పిల్లలకి బ్లడ్ టెస్ట్ తీయించారా? 3 రోజుల క్రితమా? అవును, ఎక్కడ తీశారు? సరే సార్, విశాల్ పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేయించారంట, జనరల్ చెకప్. కానీ ఎక్కడ తీశారని ఆయనకి తెలియదంట. ఎందుకంటే తీసుకెళ్ళింది ఈ శ్వేత గారే. బాస్, ఇంకో సమాచారం. ఏంటి? విశాల్ బిడ్డలలో ఒకరికి అలర్జీ ఉంది. అందుకనే ఆ బిడ్డకి కొన్నిసార్లు ప్లేన్ అనే టాబ్లెట్ ని రోజుకొకసారి ఇవ్వాల్సి వచ్చేది. సెలినారోఫ్లేమ్. హంతకుడు బ్లడ్ టెస్ట్కి తీసిన బ్లడ్తో ఇటువంటి నాటకం వేశాడు. అంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అనుకున్నాడు. కానీ సెలినారోఫ్లేమ్ మాత్రలు కొనడానికి వాడు ఖచ్చితంగా ఒక మెడికల్ షాపుకి వెళ్ళే ఉంటాడు. సార్, అన్ని చోట స్ప్రే చేసి చూస్తాం. విషయం గురించి ఏది తెలియలేదు సార్. ఆ బాటిల్ ఇక్కడే ఉంది నిఖిల్, ఇక్కడే ఎక్కడో ఉంది. అది మనకే కనిపించట్లేదు. ఆలోచించండి, విషం బాడీలోకి ఏ మార్గంలో వెళ్తుంది? తినే ఆహారంలో ఉంటుందా? చెక్ చేశారా? అవును సార్, మొత్తం కిచెన్ స్ప్రే చేశాము కానీ ఏది దొరకలేదు. తర్వాత ఇంకేదైనా మార్గం ఉందా? పాయిజన్ పిన్ ఇంకా ఇంజెక్షన్ ద్వారా ఒంట్లో వేసుంటే. కానీ ఫారెన్సిక్లో తేలింది శ్వేత శరీరంలో ఇంజెక్షన్ వేసినట్టు ఆనవాళ్ళు లేవు. సో అలా శరీరంలోకి విషం వెళ్ళలేదు. మరి ఇంకెలా వెళ్ళుంటుంది? ఏదైనా పాయిజన్ వస్తువుని తాకినందువల్ల.
శరీరం ద్వారా? కరెక్ట్, శరీరం ద్వారా. అంటే విషం ఉన్న ఏదైనా ఒక వస్తువుని తాకితే దాని ద్వారా విషం శరీరంలోకి వెళ్ళుండొచ్చు. అలాంటి వస్తువు ఎక్కడుంది? రోజు వాడే వస్తువు తను చేయి తాకేది. పుస్తకం, ఫోన్, లేదంటే ఒక్క నిమిషం. చెక్ బుక్. ఈరోజు 7 చెక్కుల్ని చింపింది. చూడండి. ఓ, విషయం ఈ చెక్ బుక్లో ఉంది. వంచ్, విషయాల్ని పిలిపించండి. సార్. చెక్ బుక్ లీఫ్ని తిప్పినప్పుడు శ్వేత వేలుని నోట్లో పెట్టుండాలి. అలాగే ఇందులో ఉన్న విషయం తన శరీరంలోకి వెళ్ళుండొచ్చు. సార్. విశాల్, ఈ చెక్ బుక్లో విషయం ఉంది. దీన్ని ఎప్పుడు ఇష్యూ చేశారు? సార్ అది గత వారంన్నరకి ముందు సార్. ఫ్రెడీ, యూడీ బ్యాంక్లో ఎంక్వైరీ చేయండి ఈ సిరీస్తో ఉన్న చెక్ బుక్ని ఎప్పుడు ఇష్యూ చేశారని. ఇవాళ 7 చెక్కుల్ని ఇందులో నుంచి చింపారు. ఎవరెవరికి ఈ చెక్ని ఇష్యూ చేశారు? సార్ నాకు తెలియదు సార్, నేను సైన్ చేయలేదు సార్. శ్వేత అనే సార్ సైన్ చేసింది. శ్వేత? సార్ మేము ఒక చిన్న కంపెనీ రన్ చేస్తాం. వాళ్ళకి పేమెంట్ని శ్వేత ఈ చెక్ బుక్లోనే ఇస్తుంది. సార్, బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ సిరీస్ బ్యాంక్ చెక్ బుక్ని ఇవ్వలేదంట. ఈ చెక్ బుక్ డూప్లికేట్ సార్. డూప్లికేట్ చెక్ బుక్కా? ఈ డూప్లికేట్ చెక్ బుక్ మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చేసి ఉండాలి. అలాంటి ఒక వ్యక్తి 24 గంటలు మీపై ఒక కన్నేసి ఉంచారు. హా సచిన్. ఓకే, సో ఆ రౌడీ ఎవరో తేలిపోయింది. జేటాలో ఉన్న వ్యక్తులు వాడి గురించి చెప్పారు. సార్, డబ్బు. బయలుదేరా. నుండి వెళ్ళిపో. నాకు వచ్చే ఆక్సిజన్కి అటుగా నిలబడ్డావేంటి? ఒరేయ్, నీకు హాస్పిటల్లో ఆక్సిజన్ ఇస్తారు. నీ ఎముక విరగొట్టడానికి వచ్చాము. నువ్వు అన్నయ్య ఎముకని విరగొట్టడానికి వచ్చారేంటి? అన్నయ్య ప్రతి పెట్టు మీ ఎవరికి అర్థం కాలే. రేయ్, నేను ఏం చేస్తానో చూడు రా. అరే నన్ను వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. నేను మీ ఇద్దరికి ఏ ద్రోహం చేశాను? ఎముక విరగొట్టడానికి మేము డబ్బు తీసుకున్నాము. అవును, నెక్స్ట్ ఎవరు? చేటానే. ఏంటి చేటనా? నువ్వు చేట గారి 5 ఎముక విరగొట్టడానికి డబ్బు తీసుకున్నావు కదా. 5 కాదు 6. అవును, మీరెవరు? ఇంటర్నేషనల్ క్రిమినల్సా? సిఐడి. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. మీరు ఇద్దరు చాలా మంచి పని చేశారు. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి. అంత సులభంగా ఎలా వెళ్ళనిస్తాం? నీకు తగిన గుణపాఠం నేర్పొద్దు. నిన్ను ఏం చేస్తామో చూడు. నా తుఫాన్ ఎక్స్ప్రెస్లో నీకు వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ వేసి నిన్ను ఏం చేస్తానో చూడు. వీడు చెప్పినట్టు ఏదైనా చేసే ముందు జేటాలాల్ కోసం ఎవరు డబ్బు ఇచ్చారో చెప్పు. ముందు నన్ను కిందకి తెంచుతారా? నువ్వు చెప్పనంత వరకు ఇలాగే గింజుకుంటూ ఉండాలి. సార్, నిజంగానే అతను ఎవరో నాకు తెలియదు సార్. నాకు వాడే చెప్పాడు చేటాలాల్ కోర్టుకి వెళ్ళు. ఇంకా వాడు కూడా అక్కడికి వస్తానని చెప్పాడు సార్. జేటాలాల్ కొట్టు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ దగ్గర సిలినారో ఫ్రేమ్ మాత్ర ఉందా? అవును సార్, ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము ఆ మాత్రలు ఇవ్వము సార్. యాక్చువల్గా మేము మందు కొనడానికి రాలేదు. ఆ మందుల గురించి మేము కొంచెం ఎంక్వైరీ చేయాలి. సిఐడి. చెప్పండి సార్, ఏం విచారించాలి? సార్, ఇది చాలా స్పెషల్ అయిన మందు. చాలా తక్కువ వ్యక్తులే కదా కొనుక్కుంటారు. అవును సార్, ఈ మందుని అందరూ ఉపయోగించట్లేదు.
అయితే దాని సప్లై కూడా ఆ రోజుల్లోనే ఉంటుంది కదా? అవును సార్. సరే, నాకు విషయం చెప్పండి. ఈ 2-3 రోజుల్లో మందు కొనడానికి ఎవరైనా వచ్చారా? ఉదయం కూడా ఒక కస్టమర్ మందు కొనడానికి ఇక్కడికి వచ్చారు. గుర్తుంది. ఆ కస్టమర్ మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళారు. ఎందుకంటే మార్నింగ్ మా దగ్గర స్టాక్ లేదు. ఆయనే ఇక్కడికి వస్తారా? అవును సార్. ఎప్పుడు వస్తారు? ఎప్పుడైనా వస్తారు. అన్నయ్య సిలిండర్ 15 మంది ఇవ్వండి, త్వరగా ఇవ్వండి, నాకు లేట్ అవుతుంది. చాలా తొందర అనుకుంటా. అరే మీరు ఉదయం ఇక్కడ వేరెవరో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది. సరిగ్గా గుర్తు పెట్టారు సార్. ఏంటి గగన్ సార్, ఒంట్లో బాలేదా? మెడికల్ షాప్కి వచ్చారు మీరు? లేదు సార్, నేను బాగానే ఉన్నాను, కానీ లైట్గా తలనొప్పి. తలనొప్పికి బిడ్డ ఎక్కడా? ఇప్పుడే తీసుకెళ్తాను సార్. పదా. రండి సార్. మీరిద్దరూ నేహా ఇంకా ఖుషే కదా? అవును అంకుల్, మీకెలా తెలుసు? మేము సిఐడి అంకుల్స్. సిఐడి అంకుల్కి అన్ని విషయాలు తెలిసిపోతాయి. నేను కూడా పెద్దయ్యాక సిఐడి అవుతాను. ఇది చాలా మంచి విషయం. పెద్దయ్యాక అలాగే అవ్వాలి. సరే పిల్లలు, ఇద్దరు ఒక విషయం చెప్పండి. మీ ఇద్దరిలో చాక్లెట్ ఎవరు తింటారు? ఇదిగోండి చాక్లెట్స్. ఇదేమో నీకు, ఇకపోతే ఇదేమో నీకు. థ్యాంక్ యూ అంకుల్. సరే తల్లి, ఒక విషయం చెప్పు. ఈ ఇంటికి ఇతనే మిమ్మల్ని తీసుకొచ్చాడా? కుష్, నేహా, పిల్లలు మీరు బాగున్నారు కదా? నాన్న, మేమిద్దరం బాగున్నాము, కానీ అమ్మ ఎక్కడా? మేము అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా. అది సరే, మీ ఇద్దరిని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? సిఐడి తెలుసుకుంటే ఏదైనా జరుగుతుంది. కష్టపడుతున్న తండ్రి కాసేపు సంతోషంగా ఉండని. శ్రేయ, పిల్లల్ని కాసేపు చూసుకో. ఎస్ సార్. రండి పిల్లలు, లోపలికి వెళ్దామా? కమ్ రండి. థ్యాంక్ యూ ఆఫీసర్, థ్యాంక్ యూ సో మచ్. శ్వేత పోయిన తర్వాత నేను బతకడానికి ఆధారం వీళ్ళు మాత్రమే. మీ సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోను. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ పనులన్నీ నువ్వు చేసావు కదా. అర్థం కావట్లేదు. విక్రమ్, నువ్వెలా ఎక్కడికి వచ్చావు? సార్, విషయం ఏంటో తినగా చెప్పండి. ఇక చాలు, ఆపు. నీ గుట్టు ఇప్పుడు బయటపడింది. ఈ అంకులే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడా? సరే పిల్లలు, ఇప్పుడు మేమందరం మిమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్తాం, సరేనా? లేదు అంకుల్, మేము రాము, మేము ఇక్కడే ఉంటాం. అరే, మీ ఇంటికి వెళ్ళడం మీకు ఇష్టం లేదా? లేదు, మా నాన్న చెప్పేంత వరకు మేము ఇక్కడే ఉండాలి. ఇలా అని మీ నాన్నగారు చెప్పారా? అవును, ఆయన మమ్మల్ని డైలీ చూస్తాకొస్తారు. ఎందుకు నీ పిల్లల్ని కిడ్నాప్ చేసావు? ఎందుకు నీ భార్యని చంపావు? ఎందుకంటే తనకి డైవర్స్ ఇద్దాం అనుకున్నాను. తన వల్ల నేను బాగా బాధపడ్డాను. తను ఇచ్చే ఇబ్బంది నేను అసలు తట్టుకోలేకపోయాను. కానీ తను నాకు డైవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అందుకు నేను ప్లాన్ చేశాను. అందుకు నాకు ఎవ్వరూ లేని ఒక అమ్మాయి అవసరపడ్డారు సార్. అంటే సృష్టి? అవును. ముందు సృష్టికి డబ్బుల ఆశ చూపించి నా వైపు లాగాను. ఆ తర్వాత గగన్ శ్వేతాన్ని లవ్ చేస్తున్నట్టు ఒక నాటకం వేశాను. అప్పుడే సృష్టి చావుకి అందరూ శ్వేతానే కారణం అనుకుంటారు. ఆ తర్వాత శ్వేత మరణం ఒక సూసైడ్గా ఉండాలనుకున్నాం. అవును, కానీ అంతకుముందు మీరు రావడం వల్ల అంత వృధా అయిపోయింది. కానీ శ్వేతకి గగన్కి ఏ సంబంధం లేదు. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు కలవాలి? ఎందుకంటే నేనే ఫోన్ చేసి పిలిచాను. ఆమె దగ్గర విశాలే తన పిల్లల్ని కిడ్నాప్ చేశాడని చెప్పాను. ఖచ్చితంగా మీరు కనిపెడతారు అని అనుకున్నాను. నేను చెప్పిన అబద్ధాలని మీరు నమ్మారని అనుకున్నాను. ఈ ప్లాన్ చేసే ముందు ఒక్కసారి కూడా ఆలోచించలేదు నీ పిల్లల భవిష్యత్తు ఏం అవుతుందని. ఎవరిని నమ్ముకుని వాళ్ళు పెరుగుతారు? ఆ తల్లిని చంపేశావు కదరా. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. నేను ఇవన్నీ ఎందుకోసం చేశానంటే శ్వేత చనిపోయిన తర్వాత నా పిల్లలతో నేను సంతోషంగా బతుకుతాం అనుకున్నా. ప్రశాంతతని జైలు గదిలోకి వెళ్ళి వెతుకో, ఉరిశిక్ష పడేంత వరకు.
సోడి ఏం చేస్తున్నావు? అరే మనం అతనికి ఒక ఫోన్ చేసి చెప్దాం. ఏంటి? జేఠాలాల్కి ఇప్పుడు ఫోన్ చేయొద్దు. మనం సిఐడి వాళ్ళతో ఉన్నాం. మనం వాళ్ళ ప్లాన్ని ఫాలో చేయాలి. ఆ, జేఠాలాల్కి ఏం జరగకుండా నేను చూసుకుంటాను. మేమున్నాం. అరే ఏంటి వీడు? ఎయిర్ ఫిల్ చేస్తున్నాడా లేదా పంచర్ చేస్తున్నాడా? సోడి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనం సిఐడి వాళ్ళతో ఉన్నాం. ఎస్, ఎవరు సిఐడి కోసం పనిచేస్తున్నారో వాళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ లాగా ధైర్యంగా ఉండాలి. వేటగాడు ఎక్కడించైనా ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కానీ వెంటనే క్యాచ్ చేయాలి. పోపు, మనమేమన్నా వేటాడడానికి వచ్చామా? వేటాడడం అనేది చట్ట విరుద్ధం. అలా చేస్తే నిన్ను జైల్లో పడేస్తారు. ఒక జర్నలిస్ట్ అయ్యండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అర్థమైంది. అలర్ట్, సిఐడి గమనిస్తూ ఉండాలి, వదిలిపెట్టకూడదు. ఏయ్, ఇంకా రాలేదు కదా? ఇష్యూ, సైగలతో చెప్పు. సైగల్తో. అవునవును, సైగల్తో చెప్పాలి. వీళ్ళు నా వైపు ఎందుకు వస్తున్నారు? అయ్యో, సిఐడి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఇటువైపు, సిఐడి వాళ్ళు అటువైపు. అక్కడేం చూస్తున్నారు? రండి. నాకే ద్రోహం చేస్తావు కదరా నువ్వు. నేను నిన్ను వదిలిపెట్టను. అరే, ఇటువైపు. లేదు లేదు, ఇటువైపు. సోడి, నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను అటువైపు వెళ్తాను. అరే, ఏ ఆగు. ఏ పప్పు, అలర్ట్ గా ఉండాలి. సరే సరే, నేను అలర్ట్గానే ఉంటాను. సబాష్. వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నిన్ను వదలను. నేను పట్టుకున్నాను. పట్టుకో. రే, నాకే డిమ్కి ఇచ్చి పారిపోతున్నావా? నిన్ను వదలనరా. ఆగు, నిన్ను వదిలిపెట్టాం. టైర్డ్ అయిపోయావా? సిఐడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి హంతకుడు దగ్గర శక్తి లేదు. చెప్పు. నన్ను క్షమించండి సార్, నేను తప్పు చేశాను. చేటానికి నువ్వు నష్టం కలిగించాలని చూసావు కదూ. మర్యాదగా నిజమేంటో చెప్పు, లేదంటే 5 ఎముకలు 6 ఎముకలు కాంట్రాక్ట్ ని మర్చిపో. నీ ఒంట్లో ఎన్ని ఎముకలున్నాయో వాటన్నిటిని విరగొట్టి నుజ్జు చేసేస్తాను. సోడి, నా ఎముక. అయ్యో సారీ పప్పు. సిఐడి సార్, జటాలాల్ ఒక బిల్డర్. నేను వాళ్ళ బిల్డింగ్లో ఒక రూమ్ తీశాను, కానీ వాడు నాకు రూమ్ ఇవ్వలేదు. వాడికి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బుని కూడా నాకు తిరిగి ఇవ్వలేదు. ఇలా చూడండి, మీరందరూ ఏదో తప్పుగా అనుకుంటున్నారు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నేను చాలా నిజాయితీ కలిగిన వ్యాపారిని. గడ్డ ఎలక్ట్రానిక్స్ పేరు మీద ఒక షాప్ రన్ చేస్తున్నాను. టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్స్ వీటన్నిటినీ అమ్ముతున్నాను. నేను చాలా నిజాయితీగా పని చేసుకునేవాడిని. ఇలాంటి పనులు చేసే అలవాటు నాకు అస్సలు లేదు. జేఠాలాల్ బిల్డరా? అతను బిల్డర్ ఎప్పుడయ్యాడబ్బా? నాకు అదే తెలియలేదు సోడి. జేఠాలాల్కి ఎలక్ట్రానిక్స్ కొట్టుంది సొంతంగా. నిజం చెప్పు. లేదు సార్, మీరేదో తప్పుగా అనుకుంటున్నారు. నేను చెప్పేది మీరు నమ్మలేదంటే నా ఫ్రెండ్ అంకుష్ దగ్గర అడిగి చూడండి. వాడే నా దగ్గరికి చెప్పారు చేటాబాయ్ బిల్డర్ అని. అంకుష్. ఆ అంకుష్ని ఎక్కడ కలవాలి?
ఏ ఇల్లు? ఈ ఇల్లే సార్, ఈ ఇల్లు. ఇదా? అవును సార్. చాలా ఆపు. ఈ రోజు ఏమన్నా హోలీనా నీళ్లు చల్లుతున్నావో? మమ్మల్ని చూస్తే ఎగతాళిగా ఉందా? మేము సిఐడి టీంకి చెందిన వాళ్ళం. సిఐడినా? వాడిని పట్టుకోండి. అరే దేవుడా, సిఐడి వాళ్ళు ఒక్క రోజులో ఎంత పరిగెడుతున్నారు. ఓయ్ పోపు, నీలోని వీరత్వం ఇదిగో ఇంత దృఢంగా ఉండాలి. అందుకు సరే బయలుదేరు, సిఐడి టీంలో మారు. పద పద. రేయ్, వర్షమే రావట్లేదు, నువ్వు నీళ్లు వేస్ట్ చేస్తున్నావా? సిఐడి నుండి తప్పించుకుంటున్నావా? మా బలం గురించి నీకు తెలియదు. ఒక్క కొట్టు కొట్టామనుకో. కానీ నేనేం తప్పు చేశాను? నువ్వు ఏం తప్పు చేసావు సిఐడి బ్యూరోకి వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది. రారా రా. ఓయ్ పోపు, పద బయలుదేరదాం. సార్ అదేంటంటే నేను ఈయనకి ఎందుకు అబద్ధం చెప్పావు? సార్ నన్ను కాపాడుకోవడం కోసం. విషయాన్ని పూర్తిగా చెప్పు. సార్ అదేంటంటే నేను ఇతన్ని ఏమార్చాను సార్. ఇంకా నన్ను నేను కాపాడుకోవడం కోసం జేఠాలాల్ పేరు వాడాను సార్. సోడి, అయితే జేఠాలాల్ ఏ తప్పు చెయ్యలేదు. హే పోపు, నాకు నా మిత్రుడి మీద చాలా నమ్మకం ఉంది. సిఐడి వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది. మనం ఇప్పుడు మన జేఠాలాల్ని నిరపరాధని నిరూపించాం. పోపు, శుభాకాంక్షలు. ఏ బల్లే బల్లే బల్లే. సరే, ఇదంతా తర్వాత చూసుకుందాం. సారీ సారీ సిఐడి టీం. నువ్వు చేసిన తప్పుకి శిక్ష దొరికే తీరుతుంది. పంకజ్, తీసుకువెళ్ళండి. సార్, నేను వెళ్ళాలా సార్? సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. కానీ తర్వాత మనుషులు చంపడానికి డబ్బులు ఇచ్చి ఎవరినైనా గూండాగాల్ని ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? అవును సార్, అర్థమైంది. దయావదినికి ఫోన్ చేద్దాం. వెంటనే చేయండి సార్, వెంటనే చేయండి, చాలా సంతోషపడుతుంది. హలో దయావదిన, ఏసీపీ ప్రద్యుమన్ని సిఐడి నుంచి మాట్లాడుతున్నా. ఎస్ సార్. ఆ? మీకు సంతోషమైన న్యూస్. మీ భర్త జటాలాల్ నిర్దోషిగా నిరూపించబడింది. ఇక మీకు ఏ దిగులు అక్కర్లేదు. థ్యాంక్ యూ దయావదిన, థ్యాంక్ యూ. ఓకే సార్, మా దయావదిన ఉంది కదా, వాళ్ళు సాక్షాత్ అన్నపూర్ణి గారు. అవును సార్, అందరినీ అందరినీ మేము బాగా చూసుకుంటుంది. అవును సార్, బంగారం లాంటి వాళ్ళం. ఎలాగైతే సిఐడి టీం ఇండియా మొత్తాన్ని కాపాడుతుందో ఆ విధంగా. సిఐడి సార్లు, మాకు కొంచెం మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు మేమిద్దరం మీకు ఫ్యాన్స్ గా మారిపోయాం. అంతా ఆ గాడ్ గ్రేట్స్. అరే సోడి అన్నయ్య, ఈ కేసులో మీరిద్దరూ కలిసి మాకు చాలా బాగా హెల్ప్ చేశారు తెలుసా మీకు. మేము మీకు ఫ్యాన్ అయిపోయాము. ఓ మై గాడ్ పోపో, విన్నావా వాళ్ళు ఏమంటున్నారు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, నిజం చెప్తున్నాను సార్, మీరు లేకపోతే అంకుష్ గురించిన నిజం తెలియకుండా పోతుంది. మీకు సమస్య లేకపోతే నేను నా ఫేమస్ న్యూస్ పేపర్ తుఫాన్ ఎక్స్ప్రెస్ లో మీరందరి గురించిన సూపర్ ఆర్టికల్ వేయాలని ఆశపడుతున్నాను. అయ్యా బాబాయ్ పోపో, నిజంగా సూపర్. ఇలా చూడండి, ఇది మా బాధ్యత. ప్రతి దేశ పౌరుడికి సహాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. ఓరి నాయనో, ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇలా చూడండి, ఎంత మంది సిఐడి వాళ్ళున్నా పర్వాలేదు, మన దేశంలో సిఐడి మాత్రం మీలాగే ఉండాలి. జై హింద్. నేను చెప్పేది ఏంటంటే, దేశంలో ఉన్న ప్రతి ప్రజ మీలాంటి బాధ్యత గల వారిగా ఉండాలి. ఓ సిఐడి సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు మా మనసుని చాలా సంతోషపరిచారు. రే, సంతోషంలో ఏం చేయాలో తెలియడం లేదు. రండి డాన్స్ వేద్దాం. బల్లే బల్లే బల్లే, ఏ బల్లే 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 బల్లే.